జీహెచ్ఎంసీలో నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. ఫిబ్రవరిలోనే ఎండలు దంచి కొట్టడంతో గ్రౌండ్ వాటర్ అడుగంటింది. బోర్లలో వాటర్ తగ్గడంతో పబ్లిక్ వాటర్ ట్యాంకర్స్ పై ఆధారపడుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఇప్పటికే డబుల్ బుకింగ్స్ వస్తున్నాయంటున్నారు అధికారులు. మరోవైపు డిమాండ్ పెరగడంతో వాటర్ ఫిల్లింగ్ పాయింట్స్ ను పెంచుతున్నారు జలమండలి అధికారులు. ప్రస్తుతం సిటీలో 900 వాటర్ ట్యాంకర్స్ తో 2 షిఫ్టుల్లో సప్లై జరుగుతోంది. అవసరమైతే 3 షిఫ్ట్స్ లో వాటర్ సప్లై చేస్తామంటున్నారు అధికారులు. ప్రస్తుతం బుక్ చేసిన 24 గంటల్లో ట్యాంకర్లు పంపుతున్నారు. డొమెస్టిక్ అయితే 500కు 5000 లీటర్ల ట్యాంకర్ పంపుతున్నారు అధికారులు. కమర్షియల్ అయితే 5000 లీటర్లకు 850 రూపాయలు తీసుకుంటున్నారు. డే టైంలో డొమెస్టిక్, నైట్ టైంలో కమర్షియల్ బుకింగ్స్ కి సప్లై చేస్తున్నామన్నారు అధికారులు. డీటెయిల్స్ తెలుసుకుందాం. సదానందం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సదా, గుడ్ మార్నింగ్. సిటీలో అప్పుడే నీటి కష్టాలు స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఏంటి ఇన్ఫర్మేషన్? అధికారులు ఏమంటున్నారు? ఎస్, గుడ్ మార్నింగ్ సౌజన్య. సిటీలో అప్పుడే నీటి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్గా ఎప్పుడైనా మార్చ్లో అప్పుడు ఎండాకాలం పీక్లా అప్పుడే స్టార్ట్ అవుతుంది. కానీ ఈసారి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచే ఎండలు ఎక్కువగా కొడుతుండడంతో నీటి కష్టాలు కూడా మొదలయ్యాయి. సో యాక్చువల్గా గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పూర్తిగా తగ్గుకుంటూ రావడం, అది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి ఎక్కువగా గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోతుండడంతో వాటర్ ట్యాంకర్స్ పైన నగర ప్రజలు డిపెండ్ అవుతున్నారు. సో యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ జనవరి, ఫిబ్రవరిలో ఎక్కువగా వాటర్ ట్యాంకర్స్ బుకింగ్ ఉండదు. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 మంత్స్ వాటర్ ట్యాంకర్స్ బుకింగ్ చేసుకుంటారు. కానీ ఈసారి జనవరి నుంచే ఈ వాటర్ ట్యాంకర్ల బుకింగ్ పెరిగిపోయింది. సో లాస్ట్ ఇయర్ 2024 జనవరిలో 80,000 ట్యాంకర్లు బుక్ చేస్తే ఈసారి అది 1,20,000కు పెరిగింది. సో అలాగే ఫిబ్రవరి ఫస్ట్ 2 వీక్స్, అంటే ఈ మంత్ ఫస్ట్ 2 వీక్స్లో లాస్ట్ ఇయర్ 39,000 బుక్ అయితే ఈసారి అది 68,000కు పెరిగింది. అంటే వాటర్ ట్యాంకర్స్ బుకింగ్ అనేది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి చాలా వరకు పెరుగుకుంటూ వస్తుంది. సో దీనికి ముఖ్య కారణం సిటీలో ఉన్న బోర్లలో నీళ్లు సరిగా రాకపోవడం, అది ప్రధాన కారణంగా అధికారులు అయితే చెప్తున్నారు. సో దీనికి ముందస్తుగానే అధికారులు ప్లాన్ చేశారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సిటీలో మొత్తం 79 ఫిల్లింగ్ స్టేషన్స్ ఉంటాయి, వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ జలమండలికి సంబంధించింది. సో అక్కడ ఒక్కొక్క దగ్గర 1 లేకపోతే 2 ఫిల్లింగ్ స్టేషన్స్, ఫిల్లింగ్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఫిల్లింగ్ పాయింట్స్ కూడా పెంచుతున్నారు అధికారులు. ఎందుకంటే ఎట్ ఏ టైము ఒకేసారి ఒక 3-4 ట్యాంకర్లు బయటికి పోతే ఆ వాటర్ ట్యాంకర్ల సప్లై అనేది స్పీడప్ చేయొచ్చు అంటూ కూడా అధికారులు భావించి దీంతో ఈ వాటర్ ట్యాంక్ ఫిల్లింగ్ పాయింట్స్ కూడా పెంచుతున్నారు. సో ప్రజెంట్ మనం ఉన్న బంజారా హిల్స్లో మొత్తం 7 ఫిల్లింగ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఎట్ ఏ టైము ఒకేసారి 7 వాటర్ ట్యాంకర్లను ఫిల్ చేసి బయటికి పంపించేలాగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. సో ముఖ్యంగా ఎక్కువగా వాటర్ ట్యాంకర్లు బుక్ చేస్తున్న ఏరియాలు అయితే బంజారా హిల్స్ కానీ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, అలాగే మాదాపూర్, షేర్లింగంపల్లి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా బుక్ అవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఎందుకంటే ఎక్కువగా అపార్ట్మెంట్స్ వచ్చాయి, దీంతోపాటు వాటర్ నెసెసిటీ పెరిగిపోయింది ఒకటి, ఇంకోటి గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఈ ఏరియాల్లోనే పడిపోవడంతో ఇక్కడ ఎక్కువగా వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్నారు. సో వాటర్ ట్యాంకర్లు ప్రస్తుతం అయితే బుక్ చేసిన వితిన్ ఏ డే, అంటే వితిన్ 24 అవర్స్లో తప్పకుండా వాటర్ ట్యాంకర్ను డెలివర్ అయ్యేలా చూస్తున్నామంటూ కూడా వాటర్ ట్యాంక్ అధికారులు చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే మొత్తం 900 ట్యాంకర్లతోటి వర్క్ అయితే చేస్తున్నాం. ఒకవేళ అవసరమైతే ప్రస్తుతం 2 షిఫ్టుల వారీగా ఈ వాటర్ ట్యాంకర్లు డెలివరీ చేస్తున్నాం. ఒకవేళ అవసరమైతే మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు ఇటు డొమెస్టిక్ వాటికి, అంటే ఇండ్ల అవసరాలకు వాటర్ ట్యాంకర్లు డెలివరీ చేస్తాం. ఇక ఇటు దీంతో పాటు కమర్షియల్ అవసరాలు కూడా ఉంటాయి. అంటే పెద్ద పెద్ద హాస్టల్స్ కానీ, హోటల్స్ కానీ, కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ వీటికి కూడా వాళ్ళు కూడా బుక్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి అక్కడ వాచ్మెన్లు ఉంటారు రిసీవ్ చేసుకోవడానికి. కాబట్టి నైట్ టైంలో అక్కడ డెలివరీ చేస్తామని అధికారులు అంటున్నారు. సో ప్రస్తుతానికి డిమాండ్ పెరిగినా కూడా, అంటే ఫస్ట్ 2 మంత్స్ జనవరి, ఫిబ్రవరిలో ఈ 2 నెలల్లో డిమాండ్ పెరిగినా కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రస్తుతానికైతే వాటర్ ట్యాంకర్లు సప్లై చేస్తున్నాం. కానీ వచ్చేది క్రూషియల్ టైం, పీక్ టైం మార్చి కానీ, ఏప్రిల్ కానీ, మే ఈ 3 మంత్స్ కూడా క్రూషియల్గా ఉంటుంది. సో దానికి అనుగుణంగా ప్రస్తుతానికి ముందుకు వెళ్తున్నామని అధికారులు చెప్తున్నారు. సో ఎస్పెషల్లీ మొత్తం సిటీలో ఉన్న 21 ప్లేసెస్లో ఎక్కువగా వాటర్ ట్యాంకర్లు బుక్ అవుతున్నట్లు గుర్తించారు జలమండలి అధికారులు. ఆయా ప్లేసుల్లో ఇటు వెహికల్స్ పెంచడం ఒకటి, వాటర్ ఫిల్లింగ్ పాయింట్స్ పెంచడం ఒకటి, తద్వారా ఆ డిమాండ్కి అనుగుణంగా సప్లై పెంచేలా ఇటు చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ప్రస్తుతానికి సిటీకి
మొత్తం ఇటు గోదావరి కానీ సింగూరు కానీ లేకపోతే జంట జలాశయాల నుంచి మొత్తం 550 MGD వాటర్ వస్తుంది. సో ఇది అంటే సిటీ స్ప్రెడ్ అయిపోయింది. 2014 నుంచి ఇప్పటి వరకు 2014లో అంతే వచ్చింది, అప్పటి నుంచి ఇప్పుడు కూడా అంతే వస్తుంది. సో 2014 నుంచి ఇప్పటి వరకు సిటీ చాలా వరకు స్ప్రెడ్ అయింది. చాలా ఇటు రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు వచ్చాయి, ఇల్లు పెరిగాయి, జనాభా పెరిగింది, కానీ వాటర్ మాత్రం పెరగలేదు. సో దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గోదావరి ఫేజ్ 2 ఫేజ్ 3 తద్వారా వాటర్ని తీసుకురావడానికి 250 MGD వాటర్ని తీసుకురావడానికి ప్రస్తుతానికి టెండర్ దశలో ఉంది. ఇది ఈ ప్రాజెక్టు పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి ఇంకొక 2 సంవత్సరాలు పడుతుంది. అంటే నెక్స్ట్ 2026 ఎండింగ్ వరకు ఈ వాటర్ని ప్రస్తుతం సిటీకి వచ్చే 550 MGD వాటర్నే ప్రస్తుతం మేము దీని అందరికీ కూడా పంచాలి. సో ఇప్పుడు కొంతవరకు ఇబ్బంది అవుతుంది. సో గోదావరి ఫేజ్ 2 ఫేజ్ 3 కంప్లీట్ అయ్యే వరకు సిటీలో కొంతమేర ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ దాన్ని కూడా మేము పర్ఫెక్ట్గా అవసరాలకు అనుగుణంగా మేనేజ్ చేసుకుంటూ అందరికీ సప్లై చేస్తున్నామంటూ కూడా జలమండలి అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఎక్కువగా ఇబ్బందులు లేవంటున్నారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఇటు జనవరిలో వచ్చిన ప్రతి బుకింగ్ని అడ్రస్ చేశాము. ఫిబ్రవరిలో ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేవు. కానీ మార్చి ఏప్రిల్ మే ఈ 3 మంత్స్ క్రూషియల్గా ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ వాటికి అనుగుణంగా మేము ప్రణాళికలు తయారు చేస్తున్నామంటూ వాటర్ బోర్డు అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ప్రస్తుతానికైతే ఇటు ప్రైవేట్ ట్యాంకర్లకు అంత డిమాండ్ రాలేదు. ఎందుకంటే ఇప్పుడు వాటర్ బోర్డు అధికారులే ఇటు వాళ్ళకు వచ్చిన ప్రతి బుకింగ్ని ప్రతి ఏదైతే వస్తున్నాయో ప్రతి ఇంటి నుంచి వస్తున్న బుకింగ్ని అయితే అడ్రస్ చేస్తున్నారు. వాళ్ళకి వితిన్ 24 అవర్స్లో పంపిస్తున్నారు. కాబట్టి ప్రైవేట్ ట్యాంకర్ల వరకు పోవట్లేదు. కానీ నెక్స్ట్ మార్చి నుంచి ఇటు వీళ్ళు బుకింగ్ డిలే అయితే అంటే ఈరోజు బుక్ చేసుకుంటే రేపు రాకపోతే అప్పుడు ప్రైవేట్ ట్యాంకర్స్ తొందరగా వస్తాయని ఎక్కువ డబ్బులు ఇచ్చైనా ప్రైవేట్ ట్యాంకర్స్ వైపు పోతారు సిటీ ప్రజలు. సో అప్పుడు మార్చి మంత్ నుంచి ప్రైవేట్ ట్యాంకర్స్కి డిమాండ్ పెరిగే అవకాశాలు ఉంటాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిటీలో ఎంతమంది ఇటు ట్యాంకర్లు బుక్ చేసినా వాళ్ళందరికీ కూడా సప్లై చేస్తున్నామని చెప్తున్నారు. ఇక రేట్స్ విషయానికి వస్తే ఇటు జలమండలి సప్లై చేసేది ఇక్కడ 5000 అలాగే 10,000 2 రకాల ట్యాంకర్లు ఉంటాయి. ఇటు డొమెస్టిక్ పరంగా 5000కి 5000 లీటర్స్కి 500 ఛార్జ్ చేస్తున్నారు, 10,000 లీటర్కి 1000 ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఇటు కమర్షియల్ పరంగా బుక్ చేసుకుంటే ఇటు 500 లీటర్స్కి 5000 లీటర్స్కి వచ్చేసి 850 ఛార్జ్ చేస్తున్నారు, 10,000 లీటర్కి వచ్చేసి 1700 ఛార్జ్ చేస్తున్నారు. సో ప్రస్తుతం ఇవైతే పక్కాగా ఫిక్స్డ్గా ఉంటాయి. కానీ ప్రైవేట్ వాటికి పోతే మాత్రం వాళ్ళు డిమాండ్కి అనుగుణంగా వాళ్ళు ఛార్జీలు పెంచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జలమండలి సప్లై చేస్తున్నటువంటి వాటర్ ట్యాంకర్లను బుక్ చేసుకోవాలని జలమండలి అధికారులు కూడా కోరుతున్నారు. సౌజన్య.